तेलंगाना हुकूमत ने आरटीसी मुलाजिमीन को 21% फिटमेंट का ऐलान करते हुए खुशखबरी सुनाई है। रियासती वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने कहा कि नई फिटमेंट स्कीम जल्दी ही लागू की जाएगी। नई फिटमेंट से आरटीसी पर माहाना 35 करोड़ का बोझ पड़ेगा। वजीर पूनम प्रभाकर ने वाजे किया कि आरटीसी के 53,071 मुलाजिमीन को माली तौर पर फायदा होगा। ఆర్టీసీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది. మహాలక్ష్మి కార్యక్రమం మీద మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం. దాన్ని సంస్థ యాజమాన్యం, సిబ్బంది, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకటించిన కార్యక్రమాన్ని అమలు చేసే విషయం లోపల 100% శ్రమపడి ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం లోపల వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సంస్థ తరఫున ప్రభుత్వ పథకం తీసుకొని ముందుకు పోవాలన్నప్పుడు దాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం 100% శ్రమపడాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచితంగా బస్ ప్రయాణం డిసెంబర్ 9 నాడు ప్రకటిస్తే ఇవాళ మార్చి 9 దాదాపు 25 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది అక్కా చెల్లెలకు ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. సో ఈ సందర్భంలో కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రభుత్వము, సంస్థ, ముఖ్యంగా ఎండీ గారు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గాని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థగా పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడు కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్ కు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్లీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తో ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్లీ వాస్తవంగా మూలిగే రక్క మీద తాటిపట్టుబడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ ను, కోఆపరేటివ్ సెస్ ను వాడుకున్నటువంటి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతంగా కాలేజీలో నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అందరం కూడా కార్మికుల పక్షాన వాళ్ళకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% జీరో దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది. కాబట్టి దాని విధంగా వాళ్ళతో చర్చ చేసి ఎక్కువ ఆలోచన, నాకు తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఎక్కువ కావాలంటుంది, ఇచ్చే వాళ్ళకి అక్కడ ఉండబడేటువంటి పరిస్థితిని చూసి చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి గురించి బాధ్యత ఉంది. వాళ్ళు ఎప్పుడు మేము ఇప్పుడు ఇంతకు చెప్పినాం ఇంత పెద్ద కార్యక్రమాలు. टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास. फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री. बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं. जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है. अभी अपने बच्चों का एडमिशन करवाएं. टॉम इंटरनेशनल स्कूल, बीच साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद. कॉन्टैक्ट फोन नंबर 834146
64784 और 8341664784।